వారం రోజుల నుంచి కూడా అట్టుడికి పోతా ఉంది. ఇది జరిగి ఒక వారం ముందు జరిగింది, అంటే ఒక 15 రోజుల ముందు జరిగింది. అంటే ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే అసలు ప్రభుత్వము ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. రాజమండ్రిలో వైన్ షాప్స్ వెచ్చలవిడితనంతో ఆ వైన్ షాప్స్కి పక్కనే ఆనుకుని పర్మిట్ రూములు పెడతా ఉన్నారు. అక్కడ తాగేవాళ్ళు అందరూ కూడా విపరీతంగా, ఒకసారి అది కూడా పెట్టామా, ఇది కూడా చూపిస్తాను. పర్మిట్ రూమ్లు, అసలు పర్మిట్ రూమ్లు పర్మిషన్లు ఎవరు ఇచ్చారండి? ఎమ్మెల్యేకి సంబంధించి వైన్ షాపులు ఉన్నాయంట. ఒకసారి పెట్టు. డైరెక్ట్గా అక్కడే వైన్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెట్టి తాగిస్తున్నారు. ఇదేమన్నా బార్లా? ఇవేమన్నా డైరెక్ట్ వైన్ షాపులు పెట్టు, అన్నీ మార్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది షాపు, ఆ పక్కనేమో కర్టెన్ పెట్టి ఆ కర్టెన్లో అది పర్మిట్ రూమ్ అనమాట, అక్కడ లోపల తాగించేస్తున్నారు. నెక్స్ట్ ఇదేమో ఇక్కడ ఇలా రేకుల షెడ్ పెట్టి ఇక్కడేమో వైన్ షాపు, ఆ పక్కనేమో పర్మిట్ రూమ్. అంటే పర్మిట్ రూమ్కి ఇంకా పర్మిషన్స్ ఇలే గవర్నమెంట్, ఎమ్మెల్యే పర్మిషన్లు ఇస్తూ ఉన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వెచ్చలవిడితనంతో తాగించి మరి ఈ రకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? రాష్ట్రంలో మరి ఇంత దారుణంగా ఎక్కడా జరగట్లా, కేవలం రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారుల వైఫల్యము, ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఏంటంటే ఇంత దారుణంగా వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కనేమో శాండ్ మాఫియా పేటరేగిపోతున్నారు. గోదావరి నదిని గర్భశోకం అండి. అసలు గోదావరి నదిలో తీసుకుని వచ్చి మీరు అలా వచ్చేసేయండి, మీరు అలా వచ్చేసేయండి. గోదావరి నదిలో అటు వచ్చేసేయండి. డ్రెడ్జింగ్ పెట్టుకుని విపరీతంగా ఇష్టం వచ్చినట్లు ఇసుక తోడేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గోదావరి నదిలో దగ్గరగా 20 మీటర్లు 30 మీటర్లు ఒక్కొక్క చోట అగాధాల కిందని ఏర్పడి మొత్తం అంతా కూడా శాండ్ తోడేసే కార్యక్రమం. పడవలు కూడా, నావలు కూడా ప్రయాణం చేసే టైంలో ఒకవేళ నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ జరిగిన చోట కనుక జరిగితే అక్కడ సుడిలు తిరుగుతున్నాయి. అంటే పడవలు తిరగబడిపోయే పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు ఇంత దారుణంగా పర్మిషన్స్ కూడా ఇంకా కలెక్టర్ పర్మిషన్స్ ఇవ్వలేదట కోట్లింగాల ఆ యొక్క ర్యాంపులకి. ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళ మనుషుల చేత ఇష్టం వచ్చినట్టు డ్రెడ్జింగ్ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఎందుకు అధికారులు స్పందించట్లా? ఏదో నామకే వాస్తే 1-2 లారీలను సీజ్ చేస్తే సరిపోతుందా అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా రాజమండ్రిలో కూడా చూస్తే భూ మాఫియా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చింది. లాలా చెరువు దగ్గర హోండా షోరూమ్కి ఎదురుగుండా లోపల సైట్ సుమారుగా 2000 ఎన్ని గజాలండి? అది 13 పేపర్స్ ఇలాగి ఆ 1300 గజాల స్థలము. ఆ స్థలాన్ని ఇప్పుడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేసి ఆ స్థలం కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. 30-40 సంవత్సరాలుగా అక్కడ ఆ వార్డులో ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా అక్కడే చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చారని అడుగుతున్నా. ఇది కాకుండా మోడల్ కాలనీలో అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఒక 550 గజాల స్థలం ఉంది. దాన్ని కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని కూడా కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఎవరు అండదండలు లేకుండా ఎందుకు జరుగుతాయి? ఇంత పేటరేగిపోతూ ఈనాడు పేపర్లోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఆ 1300 గజాలు కానీ లేకపోతే 550 గజాలు కానీ ఈ రకంగా ఒక పక్కన శాండ్, ఇంకొక పక్కన వైన్, ఇంకొక పక్కనేమో భూమాఫియా. ఇది కాకుండా దీంతో పాటు పేకాట్ రాయిళ్ళు. ఎక్కడ మొత్తం క్వారీ సెంటర్లో నేను చెప్తా ఉన్నా పేరుతో సహా. నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను, ఈ కొయ్యల్ రమణ అనే ఒక ఎక్స్ కార్పొరేటరు, అతని ఆధ్వర్యంలో పేకాట
నడుస్తూ ఉంది అని నేను అభియోగం చేస్తూ ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ పేకాట జరుగుతూ ఉన్నాయో బ్రాకెట్లు కానీ పేకాట కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపే కార్యక్రమం చేయండి, లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆ ఏరియాలను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నేను అత్యాచారాలు లేకపోతే ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయండి? వెచ్చలివిడితనంతో ఒక పక్కనేమో పేకాటలు ఆడిస్తున్నారు, ఇంకో పక్కనేమో పర్మిట్ రూములు పెట్టి తాగిస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు, వెనకాల తిరిగే వ్యక్తులందరూ కూడా ఆయనకి సంబంధించి వీళ్ళే, ఏదైతే ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గంజాయికి సంబంధించి వీళ్ళే. ఇలాంటి వాళ్ళని మన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే కింద చేసుకుంటే రాజమండ్రికి పట్టే పరిస్థితులు ఇలానే కనబడతాయి. ఇన్ని కేసులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రిలో? ఆ జంట హత్యలది ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి తెలియదు. అసలు రాజమండ్రి వేదికగా ఓ 15 రోజుల క్రితం జరిగింది. తల్లి కూతుర్ని ఇద్దరినీ కూడా మర్డర్ చేసి పారిపోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో, హుకుంపేట డి బ్లాక్కి సంబంధించి. అంటే ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఏదైతే ఈ అంజలి అనే పాపకి జరిగిన అన్యాయము, సాక్షాత్తు ఆ వ్యక్తి కూడా టీడీపీ క్రియాశీలక సభ్యుడు, వాళ్ళ మామ కూడా టీడీపీలో ఇక్కడ నాయకుడు కూడా. ఇదిగోండి ఈ స్థలము 1330 గజాలు, కరెక్ట్గా గజము నాకు తెలిసి 70-80 వేలు ఉంటుంది. అంటే ఈ యొక్క స్థలం ఖరీదు కూడా 15 కోట్లు ఉంటుంది, కనీసం 10 కోట్ల రూపాయల స్థలము. ఈ స్థలాన్ని కబ్జా చేసే కార్యక్రమం ఇది ఈనాడు పేపర్, మా సాక్షి పేపర్ కూడా కాదు. దీనికి కొంచెం కిందకి రండి. మోడల్ కాలనీలో లేఅవుట్ అనుమతుల మంజూరులో భాగంగా నిబంధనల ప్రకారం 500 గజాల భూమిని మాఫియా ఆక్రమించింది. అక్కడ లేఅవుట్ నిర్వాహకులు ఎదురు తిరిగి పోరాటంతో ఎట్టకేలకు ప్రణాళిక విభాగం కంచికట్టింది. అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో జరుగుతూ ఉందని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా రాజమండ్రిలో వెచ్చలివిడితనంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు గమనించగలరు. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి వినతిపత్రం ఇస్తాము. అదేవిధంగా ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి వినతిపత్రం ఇచ్చి రాజమండ్రిలో జరిగే ఈ అన్యాయాల్ని ఇమీడియట్గా అరికట్ట వేయాలి అని చెప్పి కూడా మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఎంత పచ్చి అబద్ధాలండి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, స్వామిమాల వేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు పచ్చి అబద్ధాలు. ఇదిగో బాబు, ఇది కాకుండా ఎన్టీఆర్ పార్క్, ఏకేసీ పార్క్, ఇదిగోండి ఏకేసీ పార్క్కి సంబంధించి ఫస్ట్ అది పెట్టు, ఫోటో పెట్టమ్మా, ఫోటో పెట్టు, ఫోటో అమ్మా, ఫోటో లేదా? ఇప్పుడు మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళొచ్చారండి. అక్కడ హ్యాపీ స్ట్రీట్ దగ్గర కందుకూరి, ఒకసారి ఇది కిందకి రా, ఆంధ్రకేసరి ప్రకాశం పార్క్ అండి. ఇది ఇంకొంచెం పైకి రా. ఇప్పుడు ప్రకాశం పంతులు గారి పేరు మీదన అక్కడ ఏకేసి కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి చేర్చి పార్క్ ఉంది. ఆ పార్క్ కూడా అస్తవ్యస్తంగా ఉంటే మా హయాంలో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. దాన్ని వీళ్ళు మార్చారు. ఒకసారి దా కిందకి రా. 2015లో ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్న ఈ పార్క్ని తెలుగుదేశం హయాంలో ఆ కౌన్సిల్లో పెట్టి రిజల్యూషన్ చేసి ఎన్టీఆర్ పార్క్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాల్సిందిగా కోరుతూ తెలియజేయడం అయిందని కౌన్సిల్ ఆమోదించింది. అంటే నేను అడుగుతా ఉన్నా, అంటే మీరు ప్రకాశం పంతులు గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అక్కడ ప్రకాశం పంతులు గారి పేరు మీదన ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి, మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఆయన పేరు మీద ఆ పార్క్ ఉంటే వీళ్ళు కౌన్సిల్ తీర్మానం చేసి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాలి? ఇంకో ఏమన్నా పార్క్ కట్టుకొని దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? లేకపోతే అక్కడ విగ్రహం పెట్టుకోండి, ఎవరొద్దన్నారు?
ఇంత గొప్ప వ్యక్తుల్ని మహనీయుల్ని అవమానించి ఎన్టీఆర్ గారి పార్క్ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి? నేను కూడా అప్పుడు లెటర్ పెట్టాను, దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి పేరు పైన మళ్ళీ పార్కును మార్చండి అని చెప్పి కూడా నేను ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా నేను ఆ రోజు లెటర్ పెట్టి అది ఇమీడియట్గా మార్పించండి అని కూడా నేను తెలియపరచడం కూడా జరిగింది. అంటే మహనీయులకి ఇచ్చే గౌరవము ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది అనేది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇంకో పార్క్ కట్టండి, ఎవరొద్దన్నారండి? అక్కడే తీసుకొచ్చి పెట్టాలన్న అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నా. అది మీరు డెవలప్ చేయరు, మేము డెవలప్ చేసాము. అద్భుతంగా వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటారు. మేము డెవలప్ చేయకముందు అక్కడికి పెద్ద జనాలు కూడా వెళ్ళేవారు కాదు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వామి మాల వేసుకుని ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు మాట్లాడడం? ఒకసారి ప్రజలకి వెళ్ళి చెప్తే ప్రజలు చీ అంటారు. అది కూడా పూర్తి స్థాయిగా నేను తెలుసుకుంటానండి. పూర్తి స్థాయి తెలుసుకున్నప్పుడు అటు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది, రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. అటు రాజమండ్రిలో ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేసి చూపించాం. మోరంపూడి ఫ్లైఓవర్ మీ జీవితం అయ్యేనా అని అడుగుతున్నా. ఏదండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అన్ఆథరైజ్డ్ పర్మిట్ రూమ్లు కలెక్టర్కి వెళ్ళి నివేదిక ఇస్తాము, దాన్ని ఇమీడియట్గా అన్ఆథరైజ్డ్ పర్మిట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాలని. రాజమండ్రిలో జరిగే భూ కబ్జాలను కూడా ఇవన్నీ కూడా అరికట్టు చేస్తాము. పర్మిషన్ లేని చోట ఎక్కడైతే మీరు శాండ్ తోడుతా ఉన్నారో డ్రెడ్జింగ్ పెట్టి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.